హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగా ఉండాలండి. ఈరోజు రెండు కోడిగుడ్డతో వడ చేసుకుందాము. ఇవి ఉడికించిన కోడిగుడ్లు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కొన్ని ధనియాలు, ఇంకా కూడా వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. ఫస్ట్ అయితే ఈ ధనియాలు, ఈ అల్లం ముక్క, ఈ పచ్చిమిర్చి ఈ మిక్సీలో పట్టుకుందాము. కొంచెం అయితే ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే పచ్చిమిర్చి కదా చేదైపోద్ది. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, కొంచెం ఇట్లా కొంచెము పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్న దాని మీదనే ఇది తురుము తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకోవాలి. కొంచెం లావుగానే ఉండాలి ఇది. ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక దానిలో తీసుకుందాము. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా, పచ్చిమిర్చి, అల్లం ముక్క పట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఇప్పుడు మిర్చి పట్టుకున్నప్పుడు ఇంత వేసుకున్నాం కదా, ఇంత వేసుకున్నాక టేస్ట్ చూసినాక వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఈ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో కొంచెం మిర్చి ఉంటే ఉప్పు వేసుకొని ఇట్లా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోద్ది మిర్చిని. కొంచెం చాట్ మసాలా, మంచి టేస్ట్ ఉంటుంది చాట్ మసాలా వేసుకోవడం వలన. 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఉండాలంటే ఒక 2 చెంచాల బియ్యపిండి వేసుకోవాలి, సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. మరి గట్టిగా కలపద్దు, గట్టిగా కలిపితే ఎగ్ అంతా మెత్తగా అయిపోద్ది. కొంచెం మెల్లగా ఏళ్ళ మీద కలపాలి. ఇట్లా అంతా కలిపినాక కొన్ని నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి. ఒకటేసారి అయితే వేయద్దు. ఇట్లా ఏళ్ళ మీద మాత్రమే ఇట్లా కలుపుకోవాలి మెల్లగా. మరి బాగా గట్టిగా ఇట్లా ఒత్తి పట్టి కలపద్దు. ఇట్లా మెల్లగా ఒక ముద్ద కచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ముద్ద కడితే సరిపోద్ది. మెల్లగా ఇట్లా ముద్ద కచ్చేటట్టు ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఒక అప్పలాగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకున్నాక కొంచెం, ఎందుకంటే సైడ్లు పగిలినా కానీ కొంచెం ఇట్లా అదుముకొని మధ్యలో మాత్రం ఇట్లా ఓల్ చేసుకోవాలి, అంతే. ఇట్లా ఓల్ చేసుకొని ఈ పగులు ఇట్లా కొంచెం మనం అనుకుంటే అయిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పక్కకు తీసుకోవాలి. చేసుకొని ఇట్లా చేసుకొని ఈ గుడ్డు కొంచెము, ఈ గుడ్డు పొరుసు కొంచెం మనం లావుగా తురుము తీసుకుంటేనే ఇది మన పళ్ళ కింద పడ్డప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. తిన్నప్పుడు కొంచెం లావుగానే తీసుకోవాలి. నేను చూపించిన విధంగా తీసుకుంటే సరిపోద్ది. ఇట్లా చేసి తీసుకోవాలన్నీ. 4 మాత్రమే అయినాయి. 2 గుడ్లు, 3 స్పూన్ల పిండి, అంతే 4 అయినాయి. ఇప్పుడు నూనె పోసుకుందాము. నేను చిన్న కడాయి పెట్టిన 4 కాబట్టి కొంచెమే నూనె పోతానని కొంచెం నూనె పోసుకొని, ఈ నూనె వేడైంది చూసుకొని ఇట్లా
ఒకటొకటైతే వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి 2 సైడ్లు. కాలినాక 2 సైడ్ దింపి వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇట్లా మంచి కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. అన్ని ఇట్లా చేసుకోవాలి. ఇక వడ చేయడం అయితే అయిపోయిందండి. నేను చెప్పిన కదా 2 గుడ్లకు 4 అయినాయని, 4 అయితే చేసిన. ఇట్లా చేసుకుంటే అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా టేస్ట్గా ఉంటాయి. మంచిగా ఇదిగో ఎవరైనా ఇష్టంగా తింటారు. అప్పటిదప్పుడైతే చేసుకోవచ్చండి. 5 నిమిషాల పని, ఇది పెద్ద పనే కాదు. చూసారు కదా. మరి నచ్చితేనైతే ఒక్కసారి అయితే చేసుకోండి, చూడండి. చేసుకొని మీ పిల్లలకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా పెట్టుకోండి, ఇష్టంగా తింటారు. ఇంకా మరి ఒకటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగో మంచిగా లోపల ఇట్లా పొంగుతాయి. చూసారు కదా, ఇంత టేస్ట్గా మంచిగా ఉంటాయి. ఇట్లనైతే ఒక్కసారి చేసుకొని చూడండి. మీకు నచ్చుతాయి, అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి, మీకు కూడా నచ్చుతాయి, ఇష్టంగా తినొచ్చండి. మరి మీరైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు ఎట్లా చేసుకోవాలన్నది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇంకా బెల్ అయితే నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట, మళ్ళీ వంటతో కలుద్దాము.